ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం మనమందరం కలుసుకుని దేవుని నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి ఆయన ఇచ్చిన మంచి సమయం కొరకే మనందరి పక్షంగా దేవునికి నేను వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గత వారమంతా ఆయన మనల్ని కాపాడారు, క్షేమం ఇచ్చారు. దేవునికి వందనాలు. రానున్న వారమంతట్లో కూడా ఆయన తోడుగా నడిపించాలని విజ్ఞాపన, ప్రార్థన. ఈ జీవవాక్య ధ్యానాలు మనం అలాగ ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దేవుల జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి నీ వాక్యంలో ఎదగడానికి చూపుతున్న కృప కొరకే వందనాలు. మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడండి. మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్య భాగానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేకపోతే అదే వాక్యం అనుకోండి, క్యాప్షన్ కూడా అదే పెట్టుకుందాం. దేవునికి ఏది అసాధ్యం, దేవునికి ఏది అసాధ్యం అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే మంచిది. ఈ ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటను ఏం రాశారంటే, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు. వాస్తవానికి హీబ్రూ బైబిల్లో ఇదే మాటను హీబ్రూ బైబిల్లో ఏం రాశారంటే, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్ అని రాశారండి. ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్ అన్న. వండర్ఫుల్ అంటే మనం ఆశ్చర్యం అనే మాటతో వాడుకుంటాం. అయితే ఈ అసాధ్యము అనేటువంటి మాటను హీబ్రూ లాంగ్వేజ్లో పావులో అని వారు వాడారు. ఆ హీబ్రూ మాట PAWLAW, పావులో అనేటువంటి మాటతో వారు వాడారు. దానికి కొన్ని అర్థాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేంటంటే, సంథింగ్ వండర్ఫుల్, అది ఏదో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అండర్స్టాండింగ్ డిఫికల్ట్ అంటే ఏదైతే అర్థం చేసుకోవడానికి వీలు లేదో దాన్ని అర్థం చేసుకోగలగటం. అండర్స్టాండింగ్ డిఫికల్టీ అనేది ఆ మాట. తర్వాత హార్డ్, రెండవది హిడెన్ థింగ్స్, దాచబడినటువంటి విషయాలు. థింగ్స్ టూ హై అంటే అసలు మన ఆలోచనలకు, ఊహలకు అందనంత ఎత్తులో ఉన్నటువంటి కొన్ని విషయాలు. లేకపోతే ఇంకొక అర్థం ఏంటో చెప్పారంటే మార్వలెస్. ఈ పదాలన్నీ మనం వాడుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ పావులో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, లేకపోతే ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ జెహోవా అనేటువంటి ఆ పదాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు వాక్యం ధ్యానం చేయడం కొంచెం మనకు ఈజీగా ఉంటుందని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తును మన జీవితపు అన్ని దశలలో నమ్ముతున్నామా? ఓ చిన్న ప్రశ్న మనం వేసుకుందాం. లేక అనుమానిస్తున్నామా? నమ్మితే ఇంకొక ఆలోచన మన బుర్రలోకి రాదు. అనుమానిస్తే ఇంకక్కడి నుంచి తటపటాయించడం, శంకించడం, వేరే వేరే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ ఉంటాయి. మనం హృదయపూర్వకంగా యేసయ్యను నమ్మేమనుకోండి, ఇంకేం ఉండదు. అయ్యా, నా భారం నీకు అప్పగించాను, నువ్వు నన్ను నడిపించు, అంతే. అది మేలైనా కీడైనా సరే దేవా, రాజుగారితో చెప్తున్నారు హెబ్రీ బాలురు ముగ్గురు, రాజా, ఆ విగ్రహానికి నమస్కారం చేయమంటున్నావు, ధూపం వేయమంటున్నావు, మేము చెయ్యం. మా దేవుడు
ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడుతాడని మేము నమ్ముతున్నాం. ఒకవేళ కాపాడలేదనుకో, అయినా సరే మేము విగ్రహానికి నమస్కారం చెయ్యం. అది నమ్మకం అంటే. అంచేత నమ్ముతున్నామా, అనుమానిస్తున్నావా? అనుమానించామనుకోండి, మన బుర్ర పెడదారి పడుతుంది, మన ఆలోచనలు పెడదారి పడతాయి. ఇప్పుడు మామూలుగా మన దైనందిన జీవితంలో ఇంజనీర్స్ని చూస్తాం, డాక్టర్లను చూస్తాం, సైంటిస్టులను చూస్తాం. మళ్ళీ ఆ సైంటిస్టులు ఎన్ని రకాలు ఉన్నారండి? వృక్షశాస్త్రం, సముద్ర శాస్త్రం, ఆకాశం, భూమి లోపల వీటన్నిటికీ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులు, ఇలాగ అనేక రంగాలలో ఉన్నటువంటి నిష్ఠాతులు మనం చూస్తాం, గనుల్ని చూస్తాం. ఏమండి, వాళ్ళ ఫీల్డ్స్లో చాలామందికి నోబెల్ ప్రైజెస్ కూడా వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. కానీ అందరికీ అన్నీ సాధ్యం కాదు. ఇది మనకు తెలిసిన సత్యం. అందరికీ అన్నీ సాధ్యం కాదు. వరదలు వస్తూ ఉంటాయి, ఇది ప్రభుత్వం వైఫల్యం అంటాడు. వరదలు వస్తే ప్రభుత్వ వైఫల్యం ఏంటి? కాకపోతే ప్రభుత్వాన్ని విమర్శించాలి కనుక ఆ మాట వాడతారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చే వరదలు వస్తాయని చెప్తారు, లేకపోతే వర్షాలు వస్తాయని చెప్తారు. ప్రిడిక్షన్ బాగానే ఉంటుంది మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి. కానీ ఆ వచ్చేటువంటి వరద, దానికి ఉధృతి ఎలా ఉంటుంది? కొండ చర్యలు విరిగిపడతాయా, డ్యామ్స్ పగిలిపోతాయా, లేకపోతే రోడ్లు కట్ అవుతాయా, బ్రిడ్జెస్ పడిపోతాయా? ఇవన్నీ ప్రిడిక్ట్ చేయలేరు. ప్రభుత్వ వైఫల్యం అని అపోజిషన్ వాళ్ళు ఒక మాట అనేసి పక్క పోతారు. కాదు, అందరికీ సాధ్యం కాదు. మరి దేవునికి అసాధ్యమా? మనం అనుమానించడానికి గల కారణాలు ఏంటి? పరిసరాల ప్రభావమా? చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల, శక్తుల, లేదా మన మీద మనకున్నటువంటి అపారమైన నమ్మకమా, గర్వమా, అతిశయమా, లేక అమాయకత్వం, మూర్ఖత్వమా? దేవుని అనుమానించడానికి ఎన్ని కారణాలు చెప్పానో చూసారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కారణాలన్నిటిని బట్టి దేవుని అనుమానిస్తాం. ఈ కారణాలు మనలో లేకపోతే దేవుణ్ణి మనం నమ్ముతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఆ బిడ్డ రాబోయేటువంటి తరాలకు ఆయన వారసుడు అవుతాడు, అతని ద్వారా వచ్చేటువంటి సంతానం సముద్రపు ఇసుక రేణువులాగా, ఆకాశపు నక్షత్రాలాగా విస్తరిస్తారు అని చెప్పినప్పుడు, ఈ ఆదికాండం 17:17లో అబ్రహాము సాగిలపడి నవ్వెను అని ఉంటుందండి అక్కడ. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 18వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చేటప్పటికి, తర్వాత మరలా ఇంకొక సంభాషణలో అబ్రహాముకి దేవునికి మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు శారా విని తాను కూడా నవ్వింది. నువ్వు నవ్వుతున్నావు శారా, అబ్బాయి నేను నవ్వట్లేదండి అంది. లేదు, నువ్వు నవ్వావు, నాకు తెలిసింది అన్నారా ఆయన. ఇద్దరు నవ్వారు. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే, అబ్రహాము నవ్విన నవ్వును ఆ హీబ్రూ లాంగ్వేజ్లో ఇన్ మెర్రిమెంట్ అని అన్నారు. అంటే ఇక హృదయంలో పట్టజాలనంత సంతోషం కలిగినప్పుడు మనిషి నవ్వుకుంటాడు. ఆ నవ్వటండి అబ్రహాము నవ్విన నవ్వు. శారా కూడా నవ్వింది. ఆ నవ్వుని ఏమన్నారంటే స్కార్న్ అని అన్నారు. అంటే తిరస్కారము, నిరసన. ఆమె ఆ శారా నవ్వెను అనే మాటకు అక్కడ వాడిన హిబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో స్కార్న్ అన్నారు, తెలుగులో తిరస్కారము లేకపోతే నిరసన. ఆయన అలా చెప్తాడులే, ఎలాగవుతుంది? ఆయన ముసలోడైపోయాడు, నేనేమో స్త్రీ ధర్మం ఉడికిపోయిందానను. మోనోపాస్ స్టేట్ దాటి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు పిల్లలేంటి? చూసారా? అబ్రహాము యెహోవాకు అసాధ్యమైనది ఉండదు అనే నవ్వాడు. ఆ నవ్వులో ఉన్నటువంటి గొప్పతనం అది. శారా విని నవ్వింది. అందులో ఉన్నటువంటి నీచత్వం అని అనుకుందామా, దిగజారుడుతనం అనుకుందామా, అపనమ్మిక అనుకుందామా, అవిశ్వాసం అనుకుందామా, మీకు నచ్చిన పేర్లు ఈ సమయంలో పెట్టుకోండి. అంటే శారా నవ్విన నవ్వు
మానవ రూపంలో, మానవ పరిస్థితుల్లో నవ్వినటువంటి నవ్వు. అబ్రహాము నవ్విన నవ్వు అది దైవ స్వభావం అందులో ఇమిడి ఉంది. ఆయన నమ్మాడు గనక. అందుకని ఎప్పటికప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట మనం బైబిల్లో పదే పదే చదువుతూ ఉంటాం. మనం చెప్పుకుంటాం, మనకు అలాంటి విశ్వాసం ఉండాలని చెప్పుకుంటాం. కానీ శారాలాగా కొన్నిసార్లు ఈవిడ నవ్వింది, ఆయన నవ్వారు. కానీ ఈ నవ్వుకి ఆ నవ్వుకి ఎంత తేడా ఉందో మీకు నేను వివరించాను, మీరు గమనించారని నేను నమ్ముతున్నాను. కనుక మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి ఈ ప్రశ్న చాలా సహాయపడుతుంది. మన ఖచ్చితమైన ప్రత్యేకమైన అవసరాలు ఈ ప్రశ్నలో ఇమిడ్చుకోగలిగితే అప్పుడు నేనేంటో లేదా మనమేంటో అనేది మనకి అర్థమవుతుంది. ఒక 2-3 ప్రశ్నలు చెప్తాను. నా జీవితంలో ఈరోజు దేవునికి అసాధ్యమా? ఓ ప్రశ్న వేసుకుందాం. ఇవాళ ఉదయం లేచాను, కానీ ఒక గడ్డు పరిస్థితిని నేను దాటి వెళ్ళాలి. ఆ పరిస్థితి నా కన్నుల ముందు నాకు అసాధ్యంగా కనపడుతుంది. ఆ పరిస్థితి నా కన్నుల ముందు నేను ఓడిపోతాను అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నా జీవితంలో ఈరోజు దేవునికి అసాధ్యమా? ఒక ప్రశ్న. రెండవది, నేను ఏదైతే నా జీవితంలో ఉన్నటువంటి ఒక అలవాటును వదులుకోవాలని నేను అనుకుంటున్నానో ఇది దేవునికి అసాధ్యమా? అంటే ఆ అలవాటు నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను, అది నాకు చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. మనకి చాలా అలవాట్లు ఉంటాయండి, అది ఏదైనా కావచ్చు. ఇక అది వివరాలుగా నేను చెప్పను, కానీ డాక్టర్ గారు చెప్పారు మీకు బాగా బీపీ ఎక్కువ ఉందండి, కాఫీ టీలు మానేయండి అని అన్నారు. ఆ ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగితే కానీ నాకు ఆ రోజు ప్రారంభం కాదు. సాయంకాలం 4 అయితే టీ పడకపోతే ఆ సాయంకాలం గడవదు, లేకపోతే విపరీతమైన తలపోటు, ఇంకేంటో చాలా అసౌకర్యాలు. దాన్ని నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను బ్రేక్ చేయలేని నాకు తెలుస్తుంది. కానీ ఇది దేవునికి అసాధ్యమా? నేను కొన్ని విషయాలు వ్యక్తం చేయాలనుకుంటున్నాను, కానీ వ్యక్తం చేయలేకపోతున్నాను. కానీ నేను అనుకున్న దాన్ని వ్యక్తం చేయగలగటం దేవునికి అసాధ్యమా? ఆయన అనుకుంటే నేను వ్యక్తం చేయగలుగుతాను, కనుక అది దేవునికి అసాధ్యమా? ఇంకా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి 2-3 ప్రశ్నలు మీ ముందు నేను పెట్టాను. కనుక మనకు మనం వేసుకుంటూ ఉంటే దేవుని యొక్క బలం ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో మనం గ్రహించగలుగుతాం. ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు దేవుడు మనలను ఎలాగో ముందుకు నడిపిస్తారో, లేకపోతే దేవుడు ఎలాగో మనకు విజయాన్ని దయచేస్తారో, అనుకున్న దానిని సాధించగలిగే కెపాసిటీ, శక్తి మనకిస్తారో మనకు అర్థమవుతుంది. అందుకనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమపత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 20-21 వచనాలు మనం గమనిస్తే విశ్వాసవీరుల గురించినటువంటి ప్రస్తావనలో పౌలు గారు ఏమన్నాడంటే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. సందేహించొద్దు, దేవుని బలాన్ని సందేహించొద్దు, దేవుని బలాన్ని శంకించొద్దు. ఆయన చెయ్యగలడు, ఆయన చేస్తారు. నేను ఏదైతే ఆయనకి అప్పగించానో ఆయన దానిని నెరవేర్చగలరు. ఇది మన హృదయాల్లో ఉండాలి. ఒక 2 విషయాలు బైబిల్లో నుంచి 2 విషయాలు చెప్తాను మీకు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. ఇందా చెప్పుకున్నాం కదండి, చాలామంది ఉన్నారు, వారందరూ అన్నీ చేయలేరు. వారికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్లో కూడా కొన్ని చేయలేరు. చెప్తారు అంతవరకే, కానీ వాళ్ళు చేయలేరు. కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినదేదియో నిష్ఫలము కాలేదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. 42వ అధ్యాయంలోకి చివరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క శక్తి ఏంటో, బలం ఏమిటో గ్రహించినటువంటి యోబు ఆయన గురించి చెప్పేటువంటి మాటలు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. ఇది చేయగలరు, అది చేయలేరు, ఇది అవుతుంది, ఇది అవ్వదు అనేటువంటి ప్రశ్న లేదక్కడ. ఆయన ఏదైనా చేస్తారు. నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాలేదనియు.
నేను ఇప్పుడు తెలుసుకుంటేనే. కొంచెం మళ్ళీ వెనక్కి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అనే పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన నీ బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత చక్కగా వర్ణించాడో, ఎంత చక్కగా ఒప్పుకున్నాడో, ఎంత చక్కగా అంగీకరించాడో ఇర్మియా. ఎన్ని మాటలండి? యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, అధిక బలము చేత చాచిన బాహువుల చేత భూమి ఆకాశములను నీవు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రకృతిలోకి మనం వెళ్ళగలిగి ఒక్కసారి ప్రకృతిని గమనిస్తూ ఉంటే, ఇదంతా ఎవరు సృష్టి, ఎవరు చేశారు ఓ ప్రశ్న వేసుకుంటే, మనిషి కాదు, మానవుడు కాదు, ఇది దేవుడు చేశాడు అని మనకు అర్థమవుతుంది. కొన్ని నూతనమైన ఆవిష్కరణలు కనిపిస్తాయి మనకి. అబ్బో చాలా బాగా కనిపెట్టారండి, ఎంత గొప్ప అండి, ఎంత వింత అండి అని అనిపిస్తుంది. కానీ అవన్నీ రీఅరేంజ్మెంట్లు మాత్రమే. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఏదైనా తీసుకోండి, అవన్నీ రీఅరేంజ్మెంట్స్ మాత్రమే. కానీ ఆరిజిన్ దేవుడిదే. ఇది మనం ఒప్పుకొని తీరాలి. అందుకనే ఈ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17 చూసాం. ఇప్పుడు 27 ఆయన ఏమంటాడంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమనేది ఏదైనా ఉండునా? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఇది మనం గమనించాలి. ఏమండి? అందుకనే పౌలు గారు ఎఫెసీ 3:20-21లో చెప్పిన మాట ఏంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. వాళ్ళని జైల్లో పెట్టారండి, బాగా దెబ్బలు కొట్టారు. ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా జైల్లో పెట్టమన్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకుని ఆ జైలు ఏం చేశాడంటే, కాళ్ళకు బొండ వేసి మామూలు జైలు కాకుండా ఇంకా లోపల ఎక్కడో చీకటి గదిలో పడేశాడు. కానీ వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహింపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మిగతా ఖైదీలు వాళ్ళ సెల్స్లో ఉండి వాళ్ళు కూడా వింటున్నారు. ఇప్పుడు భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. భూకంపం వస్తే ఇది సహజం, ఓకే, అంతవరకు బాగానే ఉంది. వీళ్ళ సంఖ్యలు ఎలా తెగిపోతాయి భూకంపం వస్తే? చేతికున్న సంఖ్యలు, కాళ్ళకున్న సంఖ్యలు తెగవు కదండి. ఓకే, భూకంపం వచ్చింది కనుక పునాదులు ఎదురయ్యి తలుపులు ఓపెన్ అయిపోయాయి. ఆ భూకంపానికి దానికి ఉన్న స్ట్రక్చర్ అంతా చిన్నాభిన్నమైపోయింది కనుక అది సహజం. సంఖ్యలు ఎందుకు తెగుతాయి? ఎలా తెగాయి? కాళ్ళకు వేసిన బొండ ఇవన్నీ కూడా ఊడిపోయినట్టుగా మనం అక్కడ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. అది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికి అడిగారండి. అయ్యా, ఏళ్ళు మమ్మల్ని దెబ్బలు కొట్టి ఈ జైల్లో పడేశారు, ఈ జైలు రేమో కాళ్ళకు బొండేసి లోపల చీకటి కొట్టులో పడేశాడు, మాకు విడుదల దయచేయని అడిగారా? ఏమీ లేదు, స్తుతిస్తున్నారు అంతే. ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. వారి అవసరాలు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవునికి స్తోత్రం చెల్లించాలి మనం. కనుక యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అయితే అప్పుడప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, అబ్రహాము గారి నవ్వుకి శారా నవ్వుకి తేడా ఏంటో చెప్పుకున్నాం కదండి. ఒక 2 మాటలు చూపిస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించుటట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని వారితో చెప్పాడు. అనుమానించారు, సందేహించారు, విశ్వాసంలో వెనకబడ్డారు ఒక రకంగా. కనుక మీరు పాలుతేనలు ప్రవహించు కనాను దేశంలో ప్రవేశించరు. 40 సంవత్సరాలు ఆయన చెప్పినట్టుగా చేసి ఆయన అడుగుజాడలో నడిచి
చివరికి ఆ చివరికి వచ్చేటప్పటికి ఆ చివరి అంకంలో గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవటం ఎంత బాధ అండి. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుందేమో, మన జీవితాల్లో కూడా ఇదే నెరవేరుతుందేమో. అవిశ్వాసం వల్ల మనం పోగొట్టుకుంటున్నామేమో దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఈవులు, దీవెనలు, ఆశీర్వాదాలు వీటిని పోగొట్టుకుంటున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిదే. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-20 వచనాలు మనం గమనిస్తే, అటు తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలే. ఓ తండ్రి ఒక బిడ్డను తీసుకొచ్చారు దెయ్యం పట్టి. అయ్యా మీ వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే, వీళ్ళు మరి ప్రార్థన చేశారో ఏం చేశారో మొత్తం మీద ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసయ్య వచ్చారు, అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రభువును వారు ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారు, మేము ఎందుకు అయ్యా ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు. అందుకు ఆయన చిన్న సమాధానం, మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే వాళ్ళు ఆ దయ్యాన్ని గద్దించాలి, దాన్ని వెళ్ళగొట్టాలి అని అనుకున్నప్పుడు సందేహించుంటారు తమ మనస్సులో, హృదయాల్లో. మేము అంటున్నాం కానీ వెళుతుందేంటి, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ అవుతుందేంటి, లేకపోతే మేము ఇంకేదో సాధించాలనుకుంటున్నాం కానీ మా వల్ల కాదులే, అంత శక్తి మాలో లేదు, అంత బలం మాలో లేదని అనుకోవటం. ఎందుకు చేయలేకపోయావని వారు అడిగితే ప్రభు సమాధానం ఏంటంటే, మీ అల్ప విశ్వాసము చేతనే అని అన్నారు. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి అవిశ్వాసం లేక అల్ప విశ్వాసం కార్యోన్ముఖులుగా మనం చేయడం లేదు, వెనకబడేలాగా పాడు చేస్తుందేమో ఒకసారి మనం గమనించాలి. ఆయన యాజకుడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చారు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏంటంటే ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే సంతానం ఉండాలి. ఈయన యాజకుడిగానే ఉండిపోతాడు, ప్రధాన యాజకుడు అయ్యే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే పిల్లలు లేరు కనుక. ఇప్పుడు తన వంతు వచ్చింది, దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అప్పుడు దేవదూత దర్శనం, నీకు బిడ్డ కలుగుతారు, అతను ఇలాగ పెంచబడాలి, అతని పేరు ఇది. నమ్మడే. అప్పుడు ఏమైందో చూడండి, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఒక యాజకుడు మాట లేకుండా మాట పడిపోయి ఉండటం ఎంత బాధాకరం అండి. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఇప్పుడు జకర్యా, ఎలిజబెతులు దేవుని అడుగుతూనే ఉంటారు కదా, అయ్యా మాకు సంతానం లేకపోతే ఇలాగ యాజకులుగానే మా కాలం మేము పూర్తి చేసుకోవాలి, ఇలాగే ఉండిపోవాలి తప్ప ఏదో ఒక అవకాశాన్ని బట్టి ప్రధాన యాజకుడు అవ్వాలంటే సంతానం ఉండాలి, అది లేదు మాకు, నువ్వు ఇస్తే నలుగురిలోనూ ఉన్న అపవాది పోతుంది, ఈ గొప్ప భాగ్యాన్ని కూడా మేము పొందుతామని ప్రార్థన చేస్తుంటారు కదా. ఇప్పుడు తీరా వరం ఇస్తుంటే నువ్వు నమ్మవే. ఏ స్థితిలో ఉన్నావు? పైగా ఆ వేళ నువ్వు ఇంట్లో లేవు, రోడ్డు మీద లేకపోతే మార్కెట్లో ఎక్కడా లేవు, దేవాలయంలో దేవుని సేవలో ఉండగా ఈ దర్శన భాగ్యం నీకు కలిగింది. ఎందుకు నమ్మలేకపోయావు? కనుక ఆ బిడ్డ పుట్టే వరకు కూడా నీకు మాట లేదు. చివరికి ఆ బిడ్డ పుట్టిన తర్వాత పలక మీద యోహానా అని పేరు రాసిన తర్వాత అప్పుడు వచ్చింది నీకు నోరు. మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక దేవుడిచ్చేటువంటి వార్నింగ్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును సంపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నేను ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఎందుకు ఈ చట్టం ఇచ్చాను, ఎందుకు ఈ బైబిల్ ఇచ్చాను, ఎందుకు ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఇచ్చాను? మనం ఒక మంచి స్థితిలో, ఉచ్చ స్థితిలో, ఘనమైన స్థితిలో ఉండాలని. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. ఏమిటి ఎరగటం అంటే ఏంటి? ఎరిగి ఉండటం అంటే ఏంటి? దేవుని వాక్యం మనకు తెలియాలి. మన చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదండి. పూర్వకాలం ఒక కుటుంబానికి ఒక బైబిల్ ఉంటే గొప్పగా ఉండేది. కానీ ఇవాళ ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు మనకి. ఏమంటే మనందరి చేతిలో ఒక కుటుంబంలో 4 ఉంటే, 5 ఉంటే, 2 ఉంటే, 3 ఉంటే, అందరి చేతిలోనూ అన్ని బైబిళ్ళు ఉంటున్నాయి. అంటే ఒకవేళ బిడ్డలు ఇంకా కొంచెం మీడియం మారిపోయేటప్పటికి ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ బైబిల్ సొసైటీ వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తెలుగు ఇంగ్లీషు కలిపిన బైబిల్ కూడా వాళ్ళు ముద్రించారు. అవి కూడా మన చేతుల్లో ఉంటున్నాయి. మంచిది, దేవునికి వందనాలు ఈ గొప్ప ధన్యత కొరకు.
బైలింగ్వల్ అని ఆ ఇంగ్లీషు తెలుగు కలిపి ఉన్న బైబిల్స్ని కూడా వారు మనకు అందించారు. మంచిది. కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇవన్నీ ఉండి కూడా ఎందుకు దేవుని వాక్యాన్ని మనం పఠించలేకపోతున్నాం, ధ్యానించలేకపోతున్నాం, మన హృదయాల్లో మనం దాచుకోలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. ఇంకొక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, ఆయన పునరుత్థానుడయ్యాడు. అప్పుడప్పుడు కొంతమందికి కనిపిస్తున్నారు. ఇప్పుడు 11 మంది ఒక చోట ఉన్నారు, ఆ గదిలో ఉన్నారు. వారికి ఆయన ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ప్రభువు బ్రతికుండగా చెప్పారు, వీళ్ళు విన్నారు. ఇప్పుడు ఆయన చనిపోయారు, పునరుత్థానుడయ్యాడు. ఆ విషయం మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి ఇద్దరు, వాళ్ళ శిష్యులు కాదు కానీ వేరే వారితో ప్రభు కొంతసేపు నడిచారు, సంభాషణ జరిగింది. ఇవన్నీ ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఈ 11 మంది ఎందుకు నమ్మలేకపోయారు? అది మన పరిస్థితి. అంచేత యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే లేదు. అన్నీ మనకే అసాధ్యాలు. ఎందుకు? విశ్వాసం లేకపోవడం వల్ల, నమ్మకం లేకపోవడం వల్ల. అబ్రహాము నమ్మి నవ్వాడు, శారా నమ్మక నవ్వింది. ఎంత తేడా చూసారా? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఆ చివరి మాట. అయితే మరి శారా గర్భం ఎందుకు పండింది? దేవుడు ఎందుకు బిడ్డనిచ్చాడంటే శారా తర్వాత పశ్చాత్తాపడి ఉంటుంది. అబ్రహాంకి అక్కర్లేదు, ఆయన నమ్మాడు, హృదయపూర్వకంగా విశ్వసించాడు కనుక ఆనందంగా సంతోషంగా నవ్వాడు. కానీ ఈవిడ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి ఉంటుంది, మారు మనసు పొంది ఉంటుంది. అందుచేతనే దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 అంటాడు, మనము నమ్మదగని వారమైనను, అంటే నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. నాయనా, మీకు అసాధ్యమైంది ఏది లేదని మరొక మారు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. చాలాసార్లు విన్నాం, మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. తండ్రి, మేము మర్చిపోతాం కదా, మరొక మాకు ఉంది సహజంగా. అంచేత మీరు మాకు మరొకసారి జ్ఞాపకం చేసి మమ్మల్ని తట్టి మేల్కొల్పారు, మీకు వందనాలు. వీక్షిస్తున్న మా ప్రియుల కొరకు, వారి కుటుంబాల కొరకు వందనాలు తండ్రి. అలాగే వారికి అన్ని పనులలో, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపించు. బిడ్డలకు చదువులు సహాయం చేయి. విదేశాల్లో ఉండే బిడ్డలు, వారి కుటుంబాలను కూడా దీవించు. వారి ఉద్యోగాలు, చదువులు అన్ని రంగాలు కూడా కాపాడు నాయన. అప్పుడప్పుడు వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కొంతమందికి వివక్షతకు గురవుతున్నారు, కొంతమంది అసూయకు కూడా గురవుతున్నారు. మీ కాపుదల వారికి దయచేయి. కుటుంబాలు విడిచి, తల్లిదండ్రులు విడిచి, దేశాన్ని విడిచి చదువు కోసం, ఉద్యోగం కోసం, ఎదుగుదల కోసం వెళుతున్నారు. అక్కడ కొంతమంది నష్టపోతున్నారు. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి అసూయ ద్వేషాలకు గురి కాకుండా కాపాడు. వారు కూడా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. అలాగే నా తండ్రి, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యల్లో చికాకుల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్నాం, విడుదల దయచేయండి. చంటిబిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు ఉన్నవారు ఇగో కాలమాన ప్రభావాలు కలిగేటువంటి వాతావరణ మార్పులు, చేర్పుల వల్ల అనారోగ్యానికి గురి కాకుండా కాపాడు. ఎవరు ఏ సహాయం కోరి నేను నీ సన్నిధిలో దోషులకి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, వారందరి ప్రార్థన మీరు విని తగిన సహాయం చేయి. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా నాయన. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, మా రాష్ట్ర ప్రభుత్వం, మా కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉండేటువంటి నాయకులు, అధికారులు, వీరందరిపై, ఇక్కడుండే నాయకులు, అధికారులు వీరందరిపై నీ కృప కుమ్మరించండి. ఈ వారమంతా కాపాడబడి మరొక మంగళవారం ఇలాగ మీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని, ప్రార్థన కడును ఆలకించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధవచ్చబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సాధులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఇంకొకసారి మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను శుభాలు తెలియజేస్తున్నాను. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.